అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. హైదరాబాద్ మహానగరంలోని నాంపల్లి ప్రధాన రహదారి పక్కనే ఉన్న బచ్చన్స్ ఫర్నిచర్ దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో చిక్కుకొని 5 మృతదేహాలు లభించాయి. శనివారం మధ్యాహ్నం 1 గంట సమయంలో భవనంలోని సెల్లార్లో మంటలు చెలరేగాయి. 4 అంతస్తుల భవనంలోకి ఒక్కసారిగా మంటలు వ్యాపించి ఎగిసిపడ్డాయి. 2 చిన్నారులతో సహా మరో 3 భవనం సెల్లార్లో నుంచి బయటకు రాలేకపోయారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది సుమారు 21 గంటలుగా ఎన్డీఆర్ఎఫ్, డిఆర్ఎఫ్ సిబ్బంది, జీహెచ్ఎంసీ సిబ్బందితో కలిసి సహాయక చర్యలు ముమ్మరం చేశారు. భవనంలో చిక్కుకున్న వారిని క్షేమంగా తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. అన్న జర మీరు సైడ్ ఇవ్వండి, వాళ్ళు పైకి వస్తున్నారు పని మీద. అన్న అన్న రండి. ఆపరేటర్ రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, సుమారు 20 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్ చేసినటువంటి టీమ్స్ కి ఇప్పుడు ఈ 5 మృతదేహాలు బేస్మెంట్ 2 సెల్లార్ -2 బేస్మెంట్ లో ఉన్నట్టుగా గుర్తించడం జరిగింది. ఈ బేస్మెంట్ 2 లో సెక్యూరిటీ సిబ్బందికి ఇచ్చినటువంటి రూమ్ లోనే ఈ 5 మృతదేహాలు అపస్మారక స్థితిలో పడి ఉన్నాయి. వాళ్ళంతా కూడా చనిపోయి ఉన్నారు అనేది మాత్రం టీమ్స్ గుర్తించి ఇమీడియట్ గా ముందుగా ఒక ఫీమేల్ డెడ్ బాడీని బయటకు తీయడము, ఆ తర్వాత ఒక జెంట్స్ డెడ్ బాడీని బయటకు తీయడము, 2 పిల్లల మృతదేహాలను బయటకు తీయడము, దాంట్లో ఇంకో వ్యక్తిని కూడా ఐడెంటిఫై చేసి మొత్తం 2 మృతదేహాలని ఉస్మానియా ఆసుపత్రికి అయితే తరలించారు. మరో 3 మృతదేహాలని బయటకు తీసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. 20 గంటల పాటు ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ అంతా కూడా రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి ఈ సెల్లార్ కి ఈజీగా యాక్సెస్ ఉండే విధంగా జేసీబీ సహాయంతో, ప్రొక్లైన్ సహాయంతో ఆ గోడలకన్నీ కూడా కన్నం పెట్టి ఆ కన్నం ద్వారా ముందుగా ఫైర్ అధికారులు వాటర్ అంతా కూడా అన్ని వైపుల నుంచి స్ప్రెడ్ చేసి మంటలు పూర్తి అదుపులోకి వచ్చిన తర్వాత కెమెరాలను ఉపయోగించి ఈ సెక్యూరిటీ సిబ్బంది యొక్క రూమ్ ని పరిశీలించినప్పుడు ఆ రూమ్ లో ఈ 5 మృతదేహాలు ఉన్నట్టుగా కూడా గుర్తించి 5 మృతదేహాలు 2 మృతదేహాలు వెనక్కి తీసి ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మరో 3 మృతదేహాలకు గుర్తించారు. ఆ 3 మృతదేహాలను కూడా బయటకు తీసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దాంట్లో 2 చిన్నారులు ఉన్నట్టు కూడా అధికారులు గుర్తించడం జరిగింది. ఆ 2 చిన్నారుల యొక్క మృతదేహాలను కూడా బయటికి తీస్తా ఉన్నారు. సుమారు 25 గంటల నుంచి 30 గంటలు ఈ అగ్ని ప్రమాద ఘటనలో వాళ్ళు చిక్కుకొని బేస్మెంట్ 2 లో స్టక్ అయిపోయి ఉన్నారు. పైకి రాలేనటువంటి సిచ్యువేషన్ లో ఉన్నారు కాబట్టి ఈ మంటలకు పూర్తిగా వాళ్ళు శ్వాస ఆడక పూర్తిగా అక్కడే పడిపోయి చనిపోయినటువంటి పరిస్థితి ఏర్పడింది అంటూ మాత్రం అక్కడ ఉన్న వైద్య బృందాలు, రెస్క్యూ టీమ్స్ వీరందరినీ ఆ డెడ్ బాడీని అక్కడి నుంచి తరలించిస్తా ఉన్నారు. ఇంకా 3 మృతదేహాలను వెనక్కి తీయాల్సి ఉంది కాబట్టి ఆ 3 మృతదేహాలను వెనక్కి తీసి ఆ డెడ్ బాడీస్ కూడా ఉస్మానియాకు తరలించబోతా ఉన్నారు. ఈ 5 కూడా చనిపోయారంటూ కూడా అఫీషియల్ గా మరి కాసేపట్లో అధికార యంత్రాంగం ప్రకటించబోతా ఉంది. ఈ 5 ఈ ఫర్నిచర్ షాప్ లో పనిచేసేటువంటి కార్మికుల కుటుంబమే. ఆ కార్మికుల కుటుంబం కోసమే ఈ రూమ్ ని అరేంజ్ చేసి ఆ రూమ్ లో ఆ ఫ్యామిలీ ఉండే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ చనిపోయినటువంటి 5 కూడా సెక్యూరిటీ సిబ్బందికి చెందినటువంటి కుటుంబమే అంటూ కూడా గుర్తించడం జరిగింది. ఫర్నిచర్ యజమానులు గాని, ఫర్నిచర్ లో పనిచేసేటువంటి వారు గాని, ఆ పైన ఉన్నటువంటి భవన యజమానులు గాని ఎవరు కూడా దీంట్లో చిక్కుకోలేదు. ఓన్లీ దాంట్లో ఈ మంటలు వ్యాప్తి చెందినటువంటి వెంటనే ఎటు వెళ్లాలో తెలియక పూర్తిగా విజిబుల్ కోల్పోవడము, పొగ మంచు వ్యాప్తి పెరగడము, మంటల వ్యాప్తి ఇంకా పెరగడంతో ఆ ఇంట్లోనే ఉండిపోయి చాలా సేపటి వరకు సహాయం కోసం ఎదురు చూసి ఇంకా గంటలు గడిచిపోయాయి కాబట్టి చేసేది ఏం లేక వాళ్ళు ఊపిరాడక అక్కడే కింద పడిపోయి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయి అనంతరం చనిపోయి ఉంటారనేది మాత్రం అధికారులు భావిస్తా ఉన్నారు. ఈ కార్మిక కుటుంబం ఏ ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు, ఏ స్టేట్ కి చెందినటువంటి వారు అనేది కూడా ఆ వివరాలన్నీ కూడా యజమాని నుంచి వెనక్కి తీస్తా ఉన్నారు. చనిపోయినటువంటి 5 మృతదేహాల్లో 2 మృతదేహాలని కనుగొని గుర్తించి ఆ 2 మృతదేహాలని కూడా ప్రస్తుతం వెలికి తీసి ఉస్మానియా ఆసుపత్రికి పోస్ట్ మార్టం నిమిత్తం తరలించడం జరిగింది. మరో 3 మృతదేహాలు వెనక్కి తీయాలి. దాంట్లో 2 చిన్నారులు ఉన్నారు, ఒక వృద్ధుడు ఉన్నాడు. ఆ 3 మృతదేహాలు బయటికి తీసి ఆ 3 కూడా ఉస్మానియా ఆసుపత్రికి తరలించబోతా ఉన్నారు. ఇప్పటికే అధికార యంత్రాంగం అంతా కూడా దాదాపు 20 గంటల పాటు శ్రమించి తమ విధులు పూర్తిగా ఇక్కడే నిర్వహించి
ఏ వైపు నుంచి డెడ్ బాడీలను తీసేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ ఎక్కడ కూడా సెట్ బ్యాక్స్ లేకపోవడము, అంబులెన్స్ గానీ ఫైర్ టెండర్స్ గానీ ఎటువైపుగా తిరిగేటువంటి పోయి లోపలికి వెళ్లి బయటకు వచ్చేటువంటి పాసిబుల్ లేదు కాబట్టి ఉన్నది ఒకే వే ద్వారా, ఆ వే ద్వారా పూర్తిగా తీసేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ ఈ డెడ్ బాడీస్ ని గుర్తించడానికి బయటకు తీయడానికి సుమారు 20 గంటల సమయం పట్టింది. 20 గంటల్లో ఆ 5 చనిపోయి ఉన్నారు. పూర్తిగా బాడీస్ అంతా కూడా ఈ హీట్ కారణంగా అక్కడి నుంచి వ్యాపించినటువంటి మంటలతో పూర్తిగా బాడీపై అంతా చెల్లాచెదులుగా ఉండిపోయి ఉన్నాయి అన్నట్టుగా అధికారులు గుర్తించడం జరిగింది. ఆ బాడీస్ తీసేటప్పుడు కూడా ఎక్కడ ఈ విడి భాగాలన్నీ విడిపోకుండా జాగ్రత్తగా లోపలికి స్ట్రెచర్ పంపించి కేవలం సాఫ్ట్ గా ఆ బాడీని హ్యాండిల్ చేస్తూ ఈ శరీరాన్ని మొత్తం ఒకేసారి ఎత్తి స్ట్రెచర్ పైన పెట్టి అక్కడి నుంచి అంబులెన్స్ సహాయంతో లోపలికి తీసుకెళ్తా ఉన్నారు. 20 గంటల పాటు డెడ్ బాడీలపై ఈ మంటల కారణంగా పూర్తిగా చిక్కిపోయేటువంటి ఛాన్స్ ఉంటుంది కాబట్టి అలాంటి సిచ్యువేషన్ నెలకొనకుండా మాత్రం డెడ్ బాడీస్ ని సాఫ్ట్ గా హ్యాండిల్ చేసి ఆ బాడీస్ అంతా గురించి స్ట్రెచర్ సహాయం ద్వారా తిరిగి ఉస్మానియా ఆసుపత్రికి తరలిస్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ రవితేజ. ఇక హైదరాబాద్ మహానగరంలోని నాంపల్లి ప్రధాన రహదారి పక్కనే ఉన్న బచ్చర్స్ ఫర్నిచర్ దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో చిక్కుకొని 5 మృతదేహాలు లభించాయి. ఇక శనివారం మధ్యాహ్నం 1 గంట సమయంలో భవనంలోని సెల్లార్లో మంటలు చెలరేగాయి. 4 అంతస్తుల భవనంలోకి ఒక్కసారి మంటలు వ్యాపించి ఎగిసిపడ్డాయి. 2 చిన్నారులతో సహా మరో 3 భవనం సెల్లార్లో నుంచి బయటకి రాలేకపోయారు. ఈ ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది సుమారు 21 గంటలుగా ఎన్డీఆర్ఎఫ్, డిఆర్ఎఫ్ సిబ్బంది, జీహెచ్ఎంసీ సిబ్బందితో కలిసి సహాయక చర్యల్ని ముమ్మరం చేశారు. భవనంలో చిక్కుకున్న వారికి క్షేమంగా తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. सवालों का जवाब हम नहीं दे सकते फिलहाल గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.